సో ఇవాళ అయితే డిన్నర్లోకి నేను ఏం ప్రిపేర్ చేస్తానో చెప్తాను. వచ్చేయండి కిచెన్లోకి అయితే. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ అయితే నేను డిన్నర్లోకి బీరకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో బీరకాయ పప్పు అది నేను ఎట్లా చేస్తానంటే, ముందు పెసరపప్పు తీసుకొని కడుగుతా. తర్వాత బీరకాయ మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని వేసుకుంటా. తర్వాత పచ్చిమిర్చి ఒక 2 కానీ 3 కానీ టమాటాలు, చూడండి ఆనియన్స్ కూడా ఒక 2 కట్ చేసినా, మరి చిన్నగా కాకుండా ఇట్లా కట్ చేసుకుంటాను. సో కట్ చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తాను కావాల్సినంత, కొంచెం పసుపు అయితే వేసేసి ఉడకబెట్టేస్తాను. మనకైతే ఈ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది, చూడండి ఉడికిపోయింది అనమాట. సో నేను ఇట్లనే చేస్తాను. నాకు బీరకాయ పప్పు ఇంకా వేరేలాగా చేయడం రాదు. మేబీ ఇట్లనే చేస్తారేమో అనుకుంటున్నాను. అందరూ కొంచెం వెరైటీగా చేసే వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే నేను ఎప్పుడు వండినా ఇట్లనే వండుతాను అనమాట. ఇప్పుడైతే మనం పప్పుని పోపేసుకుందాము. ముందైతే కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాం. అది అయితే వేడి కావాలి కదా. ఈలోపు ఎప్పుడన్నా వీడియో తీయమంటే మా ఇంట్లో మస్తు సతాయిస్తారు ఈ పిల్లలు. వాళ్ళ డాడీకి ఏదో కంప్లైంట్ చేసినట్టుంది, మమ్మీ వీడియో తీయమంటుందని. సో ఏం చేస్తాం, అప్పుడప్పుడు హెల్ప్ చేయమంటే వాళ్ళకి అట్లా. సో ఇప్పుడు చూడండి, మనకు నూనె అయితే వేడైపోయింది కదా. ఈలోపు మా ఆయనతో చిన్న గొడవ వేసుకునే లోపు నూనె వేడైపోయింది. ఇక జీలకర్ర ఆవాలు వేసేసి ఎల్లిపాయలు అయితే దంచి వేస్తాను అనమాట నేను. అంటే ఇట్లా కొంచెము పప్పు గుత్తితో ఇట్లా స్మాష్ చేసినట్టు చేసేస్తాను. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి అయితే వేసేసిన. ఇవైతే మంచిగా చూడండి కలర్ చేంజ్ అయిపోయినాయి. ఎల్లిపాయ వేస్తే స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. ఫ్రెష్ ఎల్లిపాయలు మనం మంచిగా దంచేసుకోవాలి. పప్పులో ఏ పప్పులైనా సరే ఎల్లిపాయ దంచేసుకుంటే చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో మనకైతే పోపు రెడీ అయిపోయింది. పప్పులు అయితే వేసేద్దాం. కొంచెం దూరం పెట్టాలి మొహం, లేదంటే చిట్పట్టని మొహం మీద పడతాయి. సో మనకు బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి మంచిగా, చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగుందండి. సో నేను నేర్చుకోవడం కూడా ఇట్లాగే నేర్చుకున్నాను. ఎప్పుడు వండినా ఇట్లానే వండుతా. మా ఇంట్లో అంటుంటారు అనమాట, బీరకాయ పప్పు ఇంకొకలాగా ట్రై చేయి, ఇంకొకలాగా ట్రై చేయి అంటారు. సో నాకైతే రాదండి. చూడండి ఇప్పుడైతే పప్పులోకి పాపడాలు అయితే వేయించుకుందాము. అయితే పాపడాలు ఎట్లా వేయించుతా అంటే, నేను కొంచెమే ఆయిల్ వేస్తాను అనమాట. 1-2 పాపడాలు మునిగేంత ఆయిలే వేస్తాను. అంటే మేబీ అట్లనే వేస్తుండొచ్చు మీరు కూడా, కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న పిల్లలు ఉంటారు కదా వంటలు, అప్పుడప్పుడే వాళ్ళ కోసం అనుకోండి. ఎక్కువ నూనె వేసుకోవద్దమ్మా పాపడాలు వేయించేటప్పుడు, కొంచెం నూనె వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేయం కదా ఆయిల్ని. సో మనకి పాపడాలు ఎన్ని ఉన్నాయో అంతవరకే ఆయిల్ అవుతుంది అన్నట్టు వేసుకోవాలి. సో నేనైతే కొద్దిగా ఒక 2 పావులు వేస్తున్నాను అనుకోండి ఆయిల్. ఇందులో పాపడాలు అయితే వేయించుతున్నాను. సో మనకు పాపడాలు కూడా రెడీ అయిపోతున్నాయి అన్నమాట. పప్పు వేసినప్పుడు ఏదో ఒకటి అంచుకు కావాలనిపిస్తుంది కదా. సాటర్డే కదా ఇవాళ. సో మనము నాన్ వెజ్ అంటే ఎగ్ ఆమ్లెట్ అట్లాంటివి ఏం ప్రిఫర్ చేయం కాబట్టి మనం పాపడాలు అయితే ఎంచుకుందాం. బాగుంటుంది పాపడాలు పప్పు కాంబినేషన్ అయితే, చాలా బాగుంటుంది కదా. పిల్లలు అయితే ఇంకా వద్దనకుండా తింటారు మంచిగా. సో డిన్నర్ టైం కూడా అవుతుంది కాబట్టి మన కుకింగ్ అయితే అయిపోతుంది. చూడండి పప్పు ఇందాక పోపు వేసిన కదా, ఒక 5 మినిట్స్ అయితే పెడదాము. చిన్న మంట మీద ఇట్లా ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేద్దాము. సో మనకు పాపడాలు కూడా రెడీ అయిపోయాయి అనమాట. డిన్నర్ అయితే పప్పు పాపడాలతోని ఫినిష్ చేసేసిన. సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.